సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కండక్టర్ను వ్యతిరేకంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకుంది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్తారని ఆయనపై ఆరోపణలు రావడంతో వాటిని విచారించేందుకు కమిటీని నియమించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పర్వీన్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ పై అయితే రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేయడం జరిగింది. సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కూడా తేలడంతో ఆయన సస్పెండ్ చేస్తూ ఆదివారం అంటే ఈ రోజు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. గతంలో సిఐడి చీఫ్ గా వ్యవహరించినటువంటి సమయంలో ఆయన ముందస్తు అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలు చేశారనే ఆరోపణలు కూడా ఆయన పైన వచ్చాయి. జార్జియాకి వెళ్ళినప్పుడు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారని, స్వీడన్, యూకే, యుఏఈ సహా పలు దేశాల పర్యటనలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదని సమాచారంతో ఈ ఆరోపణలు ప్రభుత్వం సిసోడియా నేతృత్వంలో కమిటీ కూడా విచారణ జరిపించడం జరిగింది. విచారణలో కోడ్ ఆఫ్ కండక్ట్ విరుద్ధంగా ప్రవర్తించారని కమిటీ తేల్చడంతో దీంతో ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విదేశీ పర్యటనలతో పాటు సునీల్ కుమార్ పై పలు ఇతరత్ర ఆరోపణలు కూడా ఉన్నాయంటూ కూడా గతంలో మనకు తెలిసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న రఘురామకృష్ణరాజు కస్టడీలో వేధింపులకు గురి చేశారనే ఘటనలోనూ సునీల్ కుమార్ పాత్ర ఉందనే ఆరోపణలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక గతంలో పివి సునీల్ కుమార్ అరాచకాలకు పాల్పడ్డారని చాలా మందిని నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించేలా దగ్గరుండి అధికారులు ఆదేశించారంటూ కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కొన్న క్రమంలో ఆయన ఈ రోజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడంతో అంతా కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. పర్వీన్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్, బడంగ్పేట్ మున్సిపాలిటీల పరిధిలోని హోర్డింగ్లను తొలగిస్తున్న హైడ్రా అధికారులను హోర్డింగ్ యజమానులు అడ్డుకున్నారు. వీరికి తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ మద్దతు